భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులు పైకి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మేలు చేయక నీ ఉండలేవని పాట పాడి దేవాదేవుని మహిమపరచుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్పలు కూడా అందరం ఆయన ఆరాధిద్దాం. పూర్ణ మనసుతో పూర్ణ చూపిస్తాం.
ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయం చేయగలిగము, నిన్నే కలిగున్నందున. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. సువార్త స్తుతిగీతం నుంచి 326 నంబర్ పాట. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ప్రభులకు రాజు యేసు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. రాజులకు రాజు యేసు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. యేసునందే నిత్య
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మేలును బట్టి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి ఎవరైనా సాక్ష్యాలను పంచుకోవాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి వందనాలండి. సంవత్సరం గారికి కూడా వందనాలండి. మాది వాటర్ ప్రూఫ్ కంపెనీ అండి. మొన్న కొన్ని వారాల నుంచి పని చేస్తున్నాం, కానీ వాటర్ పట్టిన తర్వాత కిందకి లీక్ ఎక్కువైపోయింది బాగా. ఇంజనీర్ కూడా కొంచెం కోప్పడ్డాడు నా మీద. తర్వాత నేను ఒకటే ప్రార్థన చేసుకుని నీ చిత్తాలకు అప్పచెప్తున్నాను ప్రభా, ఏది నీ చిత్తమైనా సరే, లేదంటే ఏం చేసినా కంపెనీ ఒకవేళ బాగా లీక్లు అయ్యి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక పంపించే అవకాశం కూడా ఉంది. అందుకని నేను ఒకటే అనుకున్నాను, ప్రార్థన చేసుకుని రిపేర్ చేసాం, ప్రార్థన చేసుకుని ఒకటే అనుకున్నాను, రేపు పొద్దున్న మళ్ళీ నీళ్ళు పట్టిన తర్వాత లీక్ అవ్వకూడదు, లీక్ అవుతే కనుక ఏంటి అనేది తర్వాత చూద్దాం, నీ చిత్తాలకు అప్పచెప్తున్నాను ఒకటి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్ళిపోతా వాక్సిన్ చదువుకుంటే మొబైల్లో వాగ్దానాలు వస్తాయి కదండి, పొద్దున్న వాగ్దానం తీసి చూసుకుంటే దేవుని మహిమ నువ్వు నమ్మితే కనుక నువ్వు దేవుని మహిమను చూస్తావని వాగ్దానం వచ్చింది నాకు. నేను అలాగే దేవుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళు ఎక్కడ లీక్ అన్నదే రాలేదు. దేవుడు నా పట్ల చాలా కృప చూపించాడు. కొంచెం పనిలో కొంచెం ఒత్తిడిగా ఉంటుంది బాగా, నాకు కొంచెం ప్రార్థన చేయవలసిందిగా అందరినీ వేడుకున్నాను. చిన్న విషయం దేవుడు దీవించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు సన్నీ అని. ఏమంటుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను వెకేషన్ పోయినా. మొన్న నేను వెకేషన్ నుంచి వచ్చి ఉండా. నాకు మా ఫ్యామిలీ గురించి ప్రేర్ చేసిన అందరికీ వందనాలు. ఏమంటే ఇంకొక విషయం ఏమంటే నాది డ్రైవింగ్ లైసెన్స్ గురించి మీరు అందరికీ ప్రేర్ చేయడం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంటా. ఈ ఒక అవకాశం ఇచ్చిన సభ పాలక అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫస్ట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభాకర్ అన్నకు సంఘ పెద్దలకు అందరికీ వందనాలు. మన లోకాబాదలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేశాడు. దుబాయ్కి రాలని వీసా వెళ్తలేదట. అందరి గురించి దుబాయ్కి వీసా వెళ్ళావున మీరందరూ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని తన ప్రార్థన వస్తువులు చెప్పిన సాక్ష్యం. హల్లెలూయా. దేవుని నామానికి కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆత్మీయమైన ప్రభాకరానికి కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నాను. 1 వీక్ నుంచి నాకు ఫీవర్ వస్తుంది. ఎట్లాగంటే మార్నింగ్ బాగుంటుంది, మధ్యాహ్నం భోజనం చేసి జేసీపీ ఆపరేట్ చేస్తాను. జేసీపీలో పడుకుని ఏసీ వేసి పడుకుంటున్నా. తర్వాత 1 గంట తర్వాత మొత్తం ఒళ్ళంతా నొప్పి వచ్చేసి మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతున్నట్టుగా అయిపోతుంది, మొత్తం బలహీనం అయిపోతుంది బాడీ అంతా. ప్రేర్ చేయండి, దేవుడు మీ ప్రార్థన ద్వారా స్వస్థపరిచేలా ప్రార్థన చేయండి. అంతేకాకుండా 2 days బ్యాక్ మా జేసీపీ ఆపరేటర్ పాకిస్తానుడు నైట్ 12 గంటలకి వర్క్ చేస్తుంటే వేరే పడుకున్న లేబర్ల మీద ఎక్కించేశాడు. 2 టైర్లు ఎక్కించేశాడు. కానీ దేవుని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అయితే ఇవాళ మా హెడ్ ఆఫీస్కి మా ఆపరేటర్లందరినీ పిలిచి మీరు ఎలాగుండా పోనీ చేయకూడదని క్లాస్ తీసుకున్నాం. ఇదేమైనప్పుడు కూడా దేవుడు నా పక్షాన్ని ఎంత ఉంది, నేను ఆపరేటింగ్ విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా నా గురించి ప్రార్థన చేస్తారని ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఆస్వాదించింది కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. మరి గడిచిన శుక్రవారం నాడు ప్రార్థన అవసరం కోరినాను. మా డాడీకి
సాతిలో నొప్పి వచ్చిందని చెప్పాను. మరి దేవుడు బాగుపరిచింది, దేవునికి స్తోత్రం. ప్రార్థించింది అందరికీ వందనాలు. అదేవిధంగా మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి కొంచెం మరి వాక్యం ఇంకా స్పీడ్గా చదవాలని ఆశపడుతున్నాను. మరి నా కొరకు ప్రార్థించగలరని నా యొక్క ప్రార్థన చేస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ కలుగునాక మరి కూడా వచ్చిన సోదరులకు నాకు కూడా ప్రియ వందనాలు. తెలుగుదేశం కూడా ప్రియ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కొద్దిగా పాదల సాయం కోరుతున్నాం. మరి కుటుంబంలో కొద్దిగా మా భార్య బలగైతే ఉంటుంది. మరి దాని గురించి బాధ. ఆయన పేరు పుష్ప. అది 2 పిల్లలు. అంటే ఒక పాపకు పెళ్ళి అయిపోయింది. ఒక బాబు ఉంటాడు. బాబు ఉన్నాడు, పెద్ద పిల్లగాడు. ఆయనకు పెళ్లి గురించి కొద్దిగా టెన్షన్ పడుతుంది, పెళ్లికి కావాలని. కానీ దేవుని యొక్క మహిమ కలిగినాక మరి ఒక దేవుళ్ళు కలిగిన పిల్ల కావాలని మరి ఆ పాత్ర సాయం కోరుతున్నా. మరి ఆయన పేరు సంసోను, నా పేరు పిల్పాటి తెలుసు. కానీ పాత మరి ఇక్కడ ఈ చర్చిలో పాత మనిషి నేను. దేవుని యొక్క మహిమ కలిగిన ఈ చర్చ దేవుడు దీవించిన త్వరగా దయచేసి. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. వీసా ఇంకొక 4 రోజులే ఉంది. అంటే 5 రోజుల ముందు వీసా క్యాన్సిల్ చేసుకోవాలా లేకపోతే రెన్యువల్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇంకొక 4 రోజులు ఉంది. దేవుని కృపను బట్టి దొరకాలి. ఏదైనా జాబ్ దొరికితే జాయిన్ అయ్యామని చూస్తున్నా. మీరందరూ నా కోసం ప్రార్థన చేయగలరు. అయితే మొన్న గూగుల్ మీట్లో ప్రార్థన చేసినప్పుడు నేను సార్ని అడిగిన. తర్వాత రోజు సార్కు ఫోన్ చేసి అడిగితే 3 కంపెనీలలో మాట్లాడాను అన్న. డైరెక్ట్ హెచ్ఆర్లతో ఫోన్ చేసి మాట్లాడాను. జబిలాల్లో నెక్స్ట్ మంత్ తీసుకుంటారట. 2 కంపెనీలు ఉన్నాయి, సిప్యాల అండ్ షార్జాలో ఒకటి ఉందట. షార్జాలో అంటే నాకు దూరం అవుతుంది, మళ్ళీ దేవుని సహవాసంకు దూరం అవుతానేమని దానికోసం ప్రార్థన చేయలేదు. దీనికోసం ప్రార్థన చేసిన. దానికన్నా ముందు దొరికితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఎందుకంటే వీసా క్యాన్సిల్ అయిన తర్వాత ఒక 25 డేస్ కూడా ఉండొచ్చట. ఆ లోపు దొరికితే మంచిదని నేను ఆశపడుతున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ దేవుడు చేసిన మేలును ఇక్కడ నేను నిలబడి చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చింది కాక. దేవుని నామానికి స్తోత్రం. మరి దైవ సేవకు హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సోదరులకు హృదయపూర్వక వందనాలు. మరి ప్రతిరోజు నేను డ్యూటీకి వెళ్ళే టైం ప్రార్థన చేసుకుని వెళ్తాను. మరి ఆ రోజుగా చేసుకొని వెళ్ళిన ప్రమాదం నుంచి నన్ను దేవుడు తప్పించాడు. మొన్న మంగళవారం పొద్దున్నే మాది గార్డెన్ సెక్షన్, గార్డెన్ వరకు చేస్తాం కాబట్టి ఇట్లా అంగి పని చేస్తాను. అంటే ఇక్కడ వచ్చింది, అది కట్టి ఇక్కడ వచ్చింది. అదే కొద్దిగా కిందికి వస్తే కన్ను బాగా ప్రమాదంలో పడుతుంది. ఏదేమైనా కానీ దేవుడి చిత్తమే. దేవుడు నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడిండని దేవుడికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి నా గురించి సంఘం అంతా ప్రార్థించాలని నా యొక్క మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు, గారికి కూడా వందనాలు. నా పేరు బాబు. నేను గత కొన్ని రోజుల క్రితం గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టిన, ఒక 2 నెలల క్రితం మందిరం విషయంలో కొంచెం గొడవలు అవుతున్నాయని చెప్పి. ఆ యొక్క మందిరం విషయంలో గొడవలు అవుతున్నాయి. పరహార గోడ గురించి చాలా వరకు గోడ కట్టుకోవాలని చెప్పేసానంటే పక్కన ఉన్న వాళ్ళు మొన్నటిదాకా గొడవ చేసారు. దేవుని యొక్క కృపను బట్టి గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేసిన ఈ విషయం అందరూ కూడా ప్రార్థించారు. ఆ యొక్క పరిష్కారం ఎట్లా జరిగిందనంటే వీళ్ళే వెళ్ళి మళ్ళీ వాళ్ళంతా హిందూ టీం కలిసి ఇది ఆక్రమ కట్టడం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఇది ఆక్రమ కట్టడం తీసేయాలి, చర్చ తీసేయాలని చెప్పేసి ఇస్తే దేవుడు అద్భుత రీతిగా ఎస్ఐలు సిఐ వాళ్ళందరూ చెక్ చేస్తే ఈ చర్చి ఇప్పుడు కట్టింది కాదు, 30 సంవత్సరాల నుంచి ఉంది. కేవలం వీళ్ళు కట్టుకునే పరహారి కూడా పర్మిషన్ మాత్రం అడిగారు. దానికి మీకు అసలు ఇక్కడ నుంచి తవ్వలేదని చెప్పేసి మాట్లాడారు. దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళంతా మమ్మల్ని నడనీయలేదు. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు మా బండ్లన్నీ ఎత్తుకుంటూ బండ్లు కానీ మనుషులను కూడా రానియలే కూడా చేసారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా కేసు పెట్టకుండా మాట్లాడుకుందామంటే కొంచెం ముందుకు కొంచెం వెనకకి అయింది. మొన్నటిసారి దేవుని యొక్క కృపను బట్టి భూమి అమ్మిన వారైతే ఎవరైతే ఉన్నారో ఆ రావుసులు వాళ్ళని పిలిచి ఒక తొవ్వ, ఇప్పుడున్న తొవ్వ కాక సపరేట్ తొవ్వను ఇచ్చారు. ఎట్లా అంటే 4 గజాల వెడల్పుతోటి సీదా అక్కడ దాకా ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థించిన మీ అందరికి వందనాలు. ఫోన్ చేసిండు సంఘమంతటి మీరు ప్రార్థించిన సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్పిండు. ఇది
రేపు కాదు కానీ ఇల్లు మంగళవారం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ పని అంతా కూడా దేవుడు సాయం చేసేలాగా ఆ పరారు కూడా, ఎందుకంటే ఇంత తొందరగా నిర్మాణం చేయలేకపోతున్నాం కానీ చేయాలి, ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క మందిరం నిర్మాణం పరారు కూడా నిర్మాణం అయిపోతే అన్ని విధాలుగా సేఫ్ ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క కృపను బట్టి ప్రతి పనిలో మీరు ప్రార్థించండి. తన పని వేగవంతం కావాలన్నా దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. నా పేరు స్టీఫెన్, మీ అందరికీ తెలుసు. అయితే దేవుడు గత 2 సంవత్సరాలు తన సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి మరి ఈరోజు వరకు దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రము. నేను చుట్టి వెళ్తా ఉన్నాను. నెక్స్ట్ మండే అంటే వచ్చే సోమవారము వెకేషన్ వెళ్తున్నాను. వివాహం నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మా సైడ్ ఎట్లా అంటే ఎక్కువ ప్రభువును తెలుసుకున్న వారు లేరు ఎక్కువ. కాబట్టి నా ఆశ ఏంటంటే ప్రభువులో ఉన్న అమ్మాయి కావాలా, ప్రభువులో ఉన్న కుటుంబం కావాలని నా ఆశ ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు గుణవతి అయిన భార్యను అలాగే మంచి ఆత్మీయురాలని అనుగ్రహించేటట్టు మీరందరూ మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అలాగే దేవుడు తన కృపను చూపి అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. పోయిన సంవత్సరము ఫస్ట్లో అన్న వాక్యం చెప్పిన సమృద్ధి ఆశీర్వాదం గురించి. ఆ సమృద్ధి ఆశీర్వాదం అనేది నా జీవితంలో అలాగే మా కంపెనీలో ఉన్న అనేక మంది యొక్క జీవితాల్లో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అయితే ఈ శాలరీలో మాకు ఇంక్రిమెంట్ కూడా రావడం జరిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా కష్టార్జితానికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. నాకు అలాగే రత్నాకర్ అన్నకు మా స్టోర్ డిపార్ట్మెంట్లో అందరికి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. అలాగే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఏ విధంగా ఆశీర్వదించాడో అనేది నేను ఒక విషయం చెప్పాలి. నేను గత 3 సంవత్సరాల క్రింద వరకు నేను దేవుని యొక్క భాగం అనేది నేను ఇచ్చేవాడిని కాదు. ఎప్పుడైతే నేను దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత సేవకులు అలాగే ఇంటి దగ్గర ఉన్న సేవకులు కూడా నాకు దాని గురించి తెలియపరచడం జరిగింది. అప్పటి నుంచి నేను ప్రతి నెల తప్పకుండా నేను దేవుని యొక్క భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే నేను ఇవ్వడం ప్రారంభించానో అప్పటి నుంచి దేవుడు 3 సార్లు ఇంక్రిమెంట్ అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు అంటాడు కదా, నాకు ఇచ్చి మీరు శోధించండి అని అంటాడు. అంటే మనం దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. అంటే మా దేవునికి ఎందుకు ఇవ్వాలి అని అంటే దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లు దేవుని పరిచర్య జరగడానికి మనము మన వంతు సాయం చేయాలి. అలాగే మన కష్టాల నుంచి తప్పనిసరిగా మనం దేవునికి ఇవ్వాలి. అందుకే మలకి గ్రంథాలు అంటాడు కదా, మీరు గుప్పులు విప్పండి, నేను ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలను మీ పైన కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసింది. అది నా జీవితంలో నెరవేర్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, అలాగే నా ప్రయాణం నిమిత్తం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తాను. తిరిగి మరి దేవుడు మీ మధ్యలోనికి నడిపించినట్టు ప్రార్థన చేయండి. నాకైతే రావాలని ఆశ ఉంది. మా సైడు ఏంటంటే మ్యారేజ్ అయితే ఎక్కువగా అంటే బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. ఏదేమైనా దేవుని యొక్క చిత్తానుసారంగా సమస్తం జరిగి దేవునికి మాత్రమే మహిమ కలగాలి. అందుని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సాక్ష్యం దేవుడు దించున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చివరి సాక్ష్యం దయచేసి గమనించాలి. హల్లెలూయా. ప్రభు నామములో కూడి వచ్చినటువంటి ప్రభువులకు వందనాలు, దైవదాసులకు వందనాలు. మరి దేవుడు ఎంతగానో ప్రేమించి బలహీనమైన నన్ను మరి ఇంకా నిలబెడుతూ పనిలో నడిపిస్తూ ఏది ఏమైనాను దేవుని శక్తి చేత మరి నడుస్తున్నాను. మరి మీరందరూ నా గురించి నా కుటుంబం విషయంలో ప్రార్థన చేయగలరని మనం చేస్తున్నాను. మరి ఇంకా దేవుని యందు విశ్వాసంలో ఎదిగిపోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. దయచేసి అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే సాక్ష్యాలు చెప్పిన వారందరిని బట్టి మన మధ్య ఉన్న రత్నాకరణ దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పిన వారందరిని బట్టి ముందున్న సమయాన్ని బట్టి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం.
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అద్భుతకరుడ ఆలోచనకర్త నీతిమంతుడైన నా తండ్రి అయా యొక్క సాయంకాల సమయంలో నేను నువ్వు చేసిన ప్రతి మేళ్లను బట్టి ప్రతి ఉపకారములను బట్టి అయా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీ బిడ్డలందరూ ప్రభా అయా నువ్వు చేసిన మేళ్లను ప్రభా పంచుకున్నాడు ప్రభా. సండి గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ సహాయం చేసినావు ప్రభా, కృప చూపినావు తండ్రి. ఆయన ఇంకను ప్రభా తన కుటుంబంలో సహాయం చేయండి ప్రభా. ఇంకను ప్రభా రంజిత్ విషయంలో కూడా నీ సహాయం చేయండి. నూతనమైన ఉద్యోగం ప్రభా దొరుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుల ప్రభా జయరాజన్న విషయంలో అయా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. అద్భుతంగా ఆయన నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఇంకను ప్రభా పనిలో ఎలాంటి ఆటంకం జరగకుండా సహాయం చేయండి ప్రభా. ప్రభాకరను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన విషయంలో ప్రమాదంలో తప్పించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకను ప్రభా స్టిఫెన్ విషయమే ప్రార్థిస్తున్నాను. అయా తన ప్రయాణంలో సరళం చేయండి ప్రభా. అయా మంచి గుణవతైన భార్య దొరుకుటకును అయా నీ సహాయం చేయండి, మార్గం సరళం చేయండి, ప్రతి ఆటంకాలను దూరపరిచి నీ మహిమ కొరకు అయా ఇంకను అయా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా నువ్వు ఇచ్చిన ఇంకును పెట్టుబట్టి నాకును ప్రభా స్టిఫెన్కు ప్రభా మా డిపార్ట్మెంట్లో నువ్వు ఇచ్చిన అయా సహాయమును బట్టి నీకే లెక్కలేని వందనాలు. ఇంకను మా కంపెనీ దీవిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇంకను చెప్పబడిన సాక్ష్యాలన్నింటిని బట్టి అయా సంరక్షణను కూడా ప్రభా భయంకరమైన బలహీనత మధ్యలో నీ సన్నిధికి నడిపిస్తున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా చెప్పబడిన ప్రతి సాక్ష్యమును అయా నీ మహిమ కొరకు వాడుకోమని ప్రభా ఈ సమయాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ముందున్న సమయాన్ని నీకు అప్పగిస్తూ అయా నువ్వు చేసిన మేళ్ళను బట్టి మరొకసారి నీకే కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడు యేసునామమున నడుచున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే దావీదు కీర్తనలు చదువుకుందాం. గడిచిన వారం 150వ కీర్తనలు అన్నీ కంప్లీట్ చేశాం. మొదటివ కీర్తనగా ఈరోజు దావీదు కీర్తనలో 1వ కీర్తన మన మధ్య ఉన్న బ్రదర్ బాబు గారు దయచేసి ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరంగా వినిపించాల్సిందిగా కోరుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శములలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును. వాక్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలాగే నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు దయచేసి 2 చేతులు పైకెత్తి దేవుడు చేసిన మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతి చేద్దాం. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవతని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగిన మా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవతని నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మదేవతని నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో బ్రదర్ మహేష్ గారు దయచేసి ముందుకు వచ్చి స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగిన మా యేసయ్యానికి స్తోత్రాలు. ఆయన మీరు చూపిన ప్రేమను బట్టి వాత్సల్యం బట్టి వందనాలు. యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. స్తోత్రం స్తోత్రం. అందరి చేతులు దేవుని మహిమ పద్ధము ఆయన చేసిన గొప్ప కార్యాలను వివరిస్తూ ఆయన మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవానికి వందనాలు. మా కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మరణించి మృత్యువుగా తిరిగి లేచిన గొప్పవాడానికి వందనాలు. మాకిచ్చిన స్థితిగతిని బట్టి నేను స్తుతిస్తున్నాము. మాకిచ్చిన కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాము. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. మాకిచ్చిన
రక్షణను బట్టి స్తుతిస్తున్నాము. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రములు. మా కొరకు ప్రాణం పెట్టినందుకే నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు అయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. అలాంటి గొప్ప ప్రేమ, అలాంటి గొప్ప త్యాగం మాకై చేస్తావు. ఏనలేని ప్రేమ మా కొరకు చూపిస్తూ వస్తున్నదికే స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకంలో తల్లియు తండ్రియు ప్రేమించిన రీతిగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఎవరు చూపించలేని గొప్ప ప్రేమను మాపై చూపిస్తున్నందుకు స్తోత్రం తెలుపుతున్నాం. ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఒక్క మాట చేత భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు తండ్రి, అందును బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. ఒక్క మాట చేత వెలుగు మనగా కలిగిందయ్యా. అలాంటి గొప్ప కార్యాలు అయ్యా ఈ లోకంలో చేస్తావు. అందుని బట్టి నేను మహిమపరుస్తున్నాం అయ్యా. మమ్మల్ని నీ సన్నిధిలో నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో మోకరిల్లి నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లోకంలో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని వాగ్దానం చేసిన యేసయ్యా, మీరు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రములయ్యా. మాకున్న హృదయ వాంఛలను తీర్చుమని ప్రార్థిస్తున్నాం. మా హృదయముతో పూర్ణాత్మతో నిన్ను స్తుతించి మనసారా నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అడ్డగోడని యేసు నామములో కూల్చని మరి ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి అయ్యా. ప్రతి దినం ప్రతి క్షణం నీ కొరకు జీవించే భాగ్యము దయచేయండి అయ్యా. మాలో ఉన్న ప్రతి చెడు ఆలోచన కొట్టివేయండి అయ్యా. మాలో ఉన్న ప్రతి చెడుని యేసు నామములో తీసివేయమని నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపి నడిపించమని మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే.
నీతి గణపరచినావు. నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రాదీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. స్తోత్రములు తండ్రి. మా కనుల వెంబడి కన్నీరు రాయకుండా మా కన్నీరును తుడిచేవాడవు, మా కన్నీళ్ళను నీ బుడ్డిలో దాచినందుకు స్తోత్రం. మాకున్న కష్టాలు, మాకున్న ఇరుకు ఇబ్బంది అన్నీ ఎరిగిన దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. ఏ మంచి లేదయ్యా, నీ సన్నిధికి వచ్చి మోకరిల్లే భాగ్యం కూడా లేదు, కానీ మాకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చావు. ఉచితముగా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. నిన్ను నమ్మి నిన్ను వెంబడించే యోగ్యతనిచ్చినందుకు స్తోత్రం. మొదటిగా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఏ మంచి లేదు అయ్యా, నిన్ను స్తుతించడానికి కూడా అర్హత లేని మాకు అర్హతనిచ్చినందుకు వందనాలు అయ్యా. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మాకున్న స్థితిగతి నీకు తెలుసు, మాకున్న పరిస్థితి నీకు తెలుసు, కానీ మేము నిన్ను హృదయముతో ఆరాధించే జీవితం మాకు ఇవ్వయ్యా. మాకున్న స్థుతిగతులను, మాకున్న స్థితిగతులను పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయి. మొదటిగా ఆత్మీయతలో మమ్మల్ని అభివృద్ధి పరచండి, ఆత్మీయతలో ఆశీర్వదించు, ఆశీర్వాద వచనం మాకు అనుగ్రహించు. మరి అయ్యా, ద్వితీయోపదేశ కాండం 28:6లో మీరు మాట్లాడారు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదువు, వెలుపలికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడదు అన్నావు. అయ్యా, మా జీవితంలో 2025 సంవత్సరంలో అయ్యా మా జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. వాగ్దానానికి తగ్గట్టుగా జీవించే భాగ్యము దయచే, వాక్యానుసారంగా జీవించే జీవితం దయచే, నీకు లోబడి వినయము, విధేయత, భయము, భక్తి కలిగి జీవించే భాగ్యము దయచే. ప్రతి సాతాను యొక్క క్రియల్ని యేసు నామములో లయపరచుమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీరు లోకానికి వచ్చారు, దుష్టుని యొక్క క్రియలను లయపరచుటకనే మనిషి కుమారుడు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. దుష్టుని యొక్క ప్రతి క్రియను యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి నిలబెట్టి నడిపించండి అయ్యా. మేము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెళ్ళకుండా అయ్యా నిత్యం నీ వైపు సాగిపో జీవితం దయచమని ప్రార్థిస్తూ, జారిపోకుండా మా చేయి పట్టుకోండి. లోకం వైపు కాదు, క్రీస్తు వైపు చూసి సాగిపో జీవితం దయచు అయ్యా. ఇదిగో మా అడుగులను స్థిరపరచు, వెనుకకు మళ్ళీ తిరిగి చూడకుండా నీ వైపు చూస్తూ సాగిపో జీవితం అందరికి అనుగ్రహించమని మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. మా హృదయంలో రమ్మని ఆహ్వానిస్తున్నాం. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నావు అయ్యా. మా హృదయాలను ఈ సమయంలో నీకు ఇస్తున్నాం, మా హృదయాలను నీకు సమర్పిస్తున్నాం అయ్యా. ఈ హృదయంలో మొదటి స్థానం నీకు ఇస్తూ, నీ కొరకే జీవిస్తూ, నిన్నే మహిమపరిచే జీవితాలు అందరికి మరొకసారి అనుగ్రహించి నడిపించమని
యేసు క్రీస్తు నామమున పేట ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రీజన్ సంఘం నుంచి పాస్టర్ ప్రసాదరావు గారు మన మధ్యలో ఉన్నారు. సహోదరులు ప్రీజన్ సంఘం నుంచి వచ్చిన సహోదరులు ముందుకు వచ్చి ఒక పాట పాడిన తర్వాత సమయాన్ని పాస్టర్ ప్రసాదరావు గారికి అప్పచెప్తాం. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం సహోదరులు. రండి, దయచేసి ముందుకు రావాలి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువాన్ని కీర్తన పాడుకుని ప్రభు నామమున ఎన్ని తలచినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే ప్రభువా ఏది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. నా ప్రభువా, ఈ సమయంలో మీ పిల్లల మధ్యలో నేను నిలబడి ఉన్నాను. నా పక్షము నుండి మీరు మాట్లాడాలి. ఈ దాసుడినైనా నేను బలహీనుని ప్రభువా, నా పక్షముగా ఉండి మీరు మాట్లాడమని
వింటున్న మీ పిల్లలందరినీ ప్రభా ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరచమని యేసుక్రీస్తు ప్రభులో పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మంచిదండి. తండ్రి అయిన దేవుడిని చూపిస్తూ ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో దేవుని దాసులైనటువంటి ప్రభాకర్ మాస్టర్ గారికి, అలాగే దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ క్రీస్తు సంఘము తరపున నా కుటుంబం తరపున నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ సంవత్సరము అభివృద్ధి పరుచును గాక. మంచిది ప్రియులారా, సమయం చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సంగతే క్రైస్తవులకు మాత్రమే బాగా తెలుసు. కనుక మన జీవితాలలో ఏవైనా మంచి రోజులు ఉన్నాయి అంటే ప్రభువుతో గడిపిన రోజులే మంచి రోజులండి. అంతకు మించి మంచి రోజులు ఏమీ లేవు తెలుసున్నట్టు. కనుక ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని బట్టి పరమందు ఉన్నటువంటి ఆశీనుడైన పరమ తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో లేఖనాల్లోకి వెళ్దాం. లేఖన భాగాల నుండి కొంచెము సేపు మీకు వివరించి మిమ్మల్ని దేవునిలో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, కుటుంబము పట్ల దేవుని సంకల్పం ఏమిటి ఈరోజు చూడండి. ఒక తల్లి గర్భాన్ని వచ్చినటువంటి పిల్లలు కూడా ఇంత క్రమముగా కూర్చోరు కదా. ఒకడు తూర్పు అయితే ఒకడు ఏ రక్త సంబంధం లేనప్పటికీ ఎంత చక్కగా కూర్చున్నామంటే ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి ఉచితమైన కృప అని నేను అంటాను. కనుక సంకల్పము అనేది చాలా గొప్పదండి. మొట్టమొదటి కుటుంబము ఎవరు? మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు మట్టితో నిర్మించి తన జీవాత్మను ఊది నరునిగా చేసి తన పోలుకు చెప్పిన చేసుకున్నాడు కదా. అలా చేసుకున్నటువంటి తన కుమారుడైనటువంటి మొట్టమొదటి మానవుడైన ఆదాము గారు ఒంటరిగా ఉండటానికి ఎంత మాత్రము కన్న తండ్రికి ఇష్టం లేక మన తల్లి అయినటువంటి అవ్వని, మొదటి తల్లి అయినటువంటి అవ్వని ఆదాము గారికి జతపరిచి వారికి ఏమని పేరు పెట్టాడు అంటే ఇది నా కుటుంబము. అలా ప్రారంభమవ్విందండి దేవుని కుటుంబం. ఎస్, అంత మాత్రమే కాదు కానీ ఈ ఇద్దరితో ప్రారంభమైనటువంటి ఈ నా కుటుంబం వర్ధిల్లాలి, అనేకమైనటువంటి కుటుంబాలుగా భూప్రపంచం మీద ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఒకానొక దినాన్ని నాతో ఉండాలన్నది ఆయన సంకల్పం. ప్రియులరా, బాగుంది. దేవుడు మాట విన్నాడు ఆదం, చక్కగా ఉన్నాడు. అవ్వమ్మ గారు కూడా జతపరచబడ్డది. అక్కడ వరకు బాగుందండి దేవుని కుటుంబం. తర్వాత వెంటనే మరొక బోధ ప్రారంభమైంది. ఆ బోధ కూడా వినటానికి వారు సిద్ధపడ్డారు, విన్నారు. అలాగ ప్రారంభములోనే దేవుని కుటుంబము వారి ఇరువురితోనే చిన్న భిన్నమైనట్టుగా మనం చూస్తున్నాం కదటండి. దేవుడు మాట విని చక్కగా ఉన్నంతసేపు వారు దేవుని పిల్లలుగానే చక్కగా కనిపించారు. ఎప్పుడైతే మరొక బోధ వారి చెవులో పడ్డదో, సత్యాన్ని ప్రక్కన పెట్టి అసత్యంలోకి ఎప్పుడు వచ్చారో కుటుంబం ఏమైపోయిందండి. ఇప్పుడు కాదు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవటం, ఆరంభంలోనే. కారణం ఏంటంటారు?
మనం ఆలోచన చేస్తే నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదండి. నాకు ఇచ్చిన సమయం కొద్ది సమయం, చాలా షార్ట్ కట్లో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుని అడిగి నిలబడ్డాను. నేను చెప్పవలసిన పాటు 45 minutes కావాలి నాకు అట్లీస్ట్. నేను మ్యాక్సిమం నేను 20 minutesలో అవ్వటానికి ప్రయత్నం చేస్తాను. అర్థమయ్యేటట్టు చెప్పి స్థలాన్ని నుంచి నేను ప్రక్కకి వెళ్తాను. కారణం ఏంటంటే ప్రియులరా, దేవుడు మాట వినకపోవటం వల్ల కుటుంబం పాడైపోయింది కదా. మరి అలాగే ఉండాలని కోరుకున్నాడు దేవుడు? లేదు కదా. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా, క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన కుటుంబాలని తనకు దగ్గర చేసుకోవాలని ఆశ కలిగినట్టుగా మనం లేఖనాల్లో చూస్తామండి. అంత మాత్రాన వారిని విడిచిపెట్టలేదు. కానీ ప్రియులారా, పరిశుద్ధమైన గ్రంథములోకి వెళ్ళి మనం ఈరోజు ఒక కుటుంబాన్ని చూద్దాం. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 14-16. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పెను. ఏమండి, పిల్లలు లేరు అని బాధపడుతున్నటువంటి వారిని మనం వింటుంటాం కదా. ఏమండి, ఈ లోకంలో ఏది కావాలన్నా కనీసం వేరే ఒకరి దగ్గర అప్పు చేసైనా కొని కుటుంబాన్ని సంతోష పెట్టవచ్చు, కానీ పిల్లలను కొనగలుగుతాం మనం? కొనలేం కదండి. పిల్లల్ని ఇవ్వవలసినటువంటి వారు ఎవరు? ప్రియులు నిద్రించుచుండగా భార్య భర్తలు ఇద్దరు కూడా వారి దాంపత్య జీవితాన్ని చక్కగా చేసుకుని పండుకుంటారండి, అంతే కదా. ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి బహుమానం అనుగ్రహించాలి. కానీ ఎందుకు ఈ మాట చెప్పానంటే, పిల్లలు ఎందుకు ఆలస్యం అవుతున్నారో తెలియటానికి మీకు నేను ఈ మాట చెప్తానమాట. దేవుడు పిల్లలను లేటు చేస్తున్నాడన్నా, ఒక పిల్లలు లేరన్నా మనం బాధపడవలసిన పని లేదండి. ఈ ఆరిన నేల మీదకి ఇక్కడ కూర్చున్న మనమే కాదు కానండి, ఈ యావత్తు ప్రపంచం దేశం మీద ఉన్న ఇంకా భూమి మీద సజీవంగా ఉన్న బిడ్డలందరి పట్ల కూడా దేవుడు ఒక సంకల్పం చెప్పిన ఆయన అనుకుని ఈ భూమి మీద పంపిస్తాడు. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ ఆలోచన కలగాలి. జకర్యా ఎలిషబెతులకి పిల్లలు లేరు. వీరిరువురు కూడా దేవుని సేవకులు. ఎటువంటి సేవకులు అంటేనంటే, క్రమము తప్పకుండా మనం ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం రావు. మీరు మంచోళ్ళండి, మీరు మంచిగా వస్తారు. యాజక ధర్మాన్ని క్రమము తప్పకుండా జరిపిస్తున్నాడు. ప్రార్థన విడవడు, చక్కని భక్తిపరుడు, సంతానం లేదు. ఆలస్యం ఎందుకు అవుతుందన్న ప్రభు అని అడిగినట్టుగా ఎక్కడ లేఖనం లేదు వాళ్ళిద్దరి పట్ల. ఒకనొక దినాన్ని దేవుడు తలంచుకున్నాడు, నా బిడ్డకి కుమారుడు ఇవ్వాలన్నాడు. ముందుగానే యోహాన గారు పుట్టు గుడిచి తెలియపరచాడు. అది ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది. దేవుని సంకల్పం కుటుంబం పట్ల, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పట్ల దేవుని సంకల్పం మనం గ్రహించాలండి. అంటే మన గురించి కూడా దేవుడు ముందుగానే అనుకుని మన తల్లిదండ్రుల గర్భంలో మనల్ని పెట్టి తండ్రి అయిన దేవుని కొరకు మనం పెంచమంటే, ఏ తల్లిదండ్రులైనా ఈ దినాన్ని నువ్వు ఇంజనీరు కావాలి, కలెక్టర్ కావాలని ఆశిస్తారు తప్ప ఖచ్చితంగా నువ్వు దేవుడు కొరకు బ్రతకాలని చెప్పిన తల్లి ఉందా? నా తల్లి అయితే ఎప్పుడు చెప్పలేదన్న. అలాగే నా తల్లిని తక్కువ చేయట్లేదు కానండి, సత్యాన్ని గ్రహించాం. సత్యం ఎరగనటువంటి వారు అయి ఉండొచ్చు మన తల్లిదండ్రులు. సత్యాన్ని ఎరుగుతున్నాం. సత్య స్వరూపుడైన క్రీస్తులో బలపడుతూ ఉన్నటువంటి మనం కూడా మన తల్లిదండ్రులుగా కాకుండా మనకు పుట్టినటువంటి పిల్లల పట్ల దేవుని సంకల్పం ఉందన్న సత్యాన్ని మనం గ్రహించి, యోహాన గారి యొక్క సంకల్పాన్ని గుర్తెరిగినటువంటి తల్లిదండ్రులు గొప్పవాడిగా ఉండాలి,
గొప్పవాడు కావాలి. ఇశ్రాయేలు అయినటువంటి నా పిల్లల విషయంలో ఇతను నేను నా సంకల్పం చెప్పిన మీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులు అలాగే చక్కగా పెంచారండి. యోహాను గారు కూడా చక్కగా తల్లిదండ్రులకి విధేయత కలిగి ఎప్పుడు చూసినా నా తల్లి, ఎప్పుడు చూసినా నా తండ్రి, ఒరే నువ్వు దేవుడు కొరకు బతక, నువ్వు దేవుడు కొరకు బతక, ప్రార్థన, వాక్యం అని చెప్పే ఉంటారు కదా. రాయబడదు, మనం అనుకోవాలి, మనం గ్రహించాలండి. దీన్నే లేఖనాలు గ్రహింపంటారు. అలా చెప్తూ ఉన్నారేమో, గ్రహించాడు. చివరికి నా తల్లిదండ్రులకి విధేయత కలిగి నేను ఏ పని మీద దేవుడు నన్ను పంపించాడని చక్కగా ప్రభువు కొరకు బ్రతికినట్టుగా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా విధేయత చూపించినట్టుగా మనం లేఖనాల్లో యోహాను గారి జీవితాన్ని మనం చూస్తాం. పిల్లలు, ఎందుకు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఇదిగో చూడండి, ఆదాము అవ్వలు ప్రారంభ కుటుంబము చిన్నాభిన్నమైపోయింది. కారణం ఏంటంటే దుష్టుడు పని అండి. దుష్టుడు ఎప్పుడు కూడా దేవుడు పిల్లలైనటువంటి మనల్ని, దేవుడు కుటుంబాలైనటువంటి మనల్ని ఎప్పుడు కూడా దేవుడికి దూరం చేయాలని ఏదో ఒకటి చిన్న భిన్నం చేయటానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని సంకల్పం అది కాదు. కుటుంబముల పట్ల దేవుడు ఎప్పుడూ కూడా తన పిల్లల్ని దగ్గరికి చేసుకోవాలని ఇటువంటి సహవాసాలు, ప్రార్థనలు, ఏమంటే వాక్యం ప్రియులరా, ఇలాగ పరిశుద్ధమైన గ్రంథములోకి వెళ్ళి మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథములో కూడా దావీదు గారు మీకు తెలుసు కదంటండి. దావీదు గారికి చాలా మంది పిల్లలు ఉన్నారు. దావీదు గారి గర్భంలో నుండి ఒక సొలొమోను గారి భూమి మీదకి వచ్చాడు. సొలొమోను గారి తల్లి ఎవరు? బెత్షెబా. బెత్షెబా పరిస్థితి మీకు తెలుసు, నేను ఎక్కువ వివరించడం లేదు. బెత్షెబా దావీదు గారి గృహంలోకి వచ్చినప్పుడు ఎన్నో నిందలు పడి ఉండొచ్చు. ఏదైనా రాజును వలలేసేసుకుందరా, తెలివైంది, ఏదో విధంగా వస్తున్నది రాజుగారి ఇంట్లో పడిపోయింది అని ఎన్నో నిందలు పడవచ్చు. ఎంతో కన్నీరు కారిస్తే సొలొమోను పుట్టుంటాడేమో అని గ్రహింపండి నాకు లేఖనాలు చదువుతుంటే. అంత వేదనలో ఉన్నటువంటి ఆ బాధలో ఉండి, దేవా నాకు ఒక కుమారుడినిజే, వాడి నీ కొరకే అని అందే మా తల్లి. బెత్షెబా గర్భములో నుంచి వచ్చినటువంటి సొలొమోను గారిని దేవుడు మందిరమును కట్టించడానికి ఏర్పరచుకున్నాడండి. సొలొమోను గారు పుట్టు గురించి దావీదుకు చెప్పాడు, అయ్యా దావీదు, నువ్వు మందిరం కట్టడానికి నేను ఇష్టపడలేదు అనుకోవద్దు, కానీ నీ గర్భములో నుండి వచ్చే బిడ్డ సొలొమోను నువ్వు అనుకున్న కోరిక ప్రకారంగా నీకు మందిరం కట్టింతానన్నాడు. సొలొమోను తన తండ్రి దావీదు గారు కుమారుడైనటువంటి సొలొమోను గారికి చెప్పిన సంగతులు కూడా మీకు తెలుసు. అయ్యా సొలొమోను, నేను లోకులు అందరూ పోయే వేలోనే నేను పోతున్నాను, జాగ్రత్త, నీకు కొన్ని సంగతులు చెప్పాలని ఎన్నో సంగతులు చక్కగా చెప్పాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, యథార్థతగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, నీ పట్ల దేవుని అంశం మర్చిపోదు. ఏంటంటే నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసా? నీవు పుట్టక ముందే నాకు దేవుడు నీ సంకల్పాన్ని తెలియపరిచాడు, నా కుమారుడు అని చెప్పాడు. చూచి తప్పకుండా అలా బ్రతికాడు. లేదంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భక్తుడు కనపడతాడు. ఏమంటే తల్లిదండ్రులు ఇద్దరికి పిల్లలు ఉండరు, వేదనలో దుఃఖంలో ఉంటుంటారు. వారి దగ్గర కూడా దేవుని దేవత లింగో సంశోను మీ గర్భమును పుట్టబోతున్నాడు, ఇతడుని మీరు జాగ్రత్తగా నా కొరకే. ఇంకెంతమంది చూపించవచ్చండి అలాగ ప్రియులారా. ఇక చివరగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చినప్పటికీ యేసు క్రీస్తు ప్రభుల వారి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ఒక సంకల్పము చెప్పినే తల్లి గర్భములో, మరియ గర్భములో నుండి ఈ భూమి మీదకే రావటం జరిగింది ప్రియులారా. ఎందుకు ఇందరినీ మీ ముందుకు తీసుకొచ్చానంటే, మనం ఈ దినాన్ని ఇక్కడ ఉన్నాము అంటే, మనము కుటుంబాలుగా ఉన్నామంటే దేవుని సంకల్పం మన పట్ల, మన పిల్లల పట్ల గొప్పగా ఉందని చెప్పడానికే మీకు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన సంకల్పాన్ని జాగ్రత్తగా మనం గుర్తించాలండి. ఏదో వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నటువంటి వారిగా ఉంటే దేవునికి ఎప్పటికీ కూడా మనం పిల్లలు
కాలము కనుక ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు కలిగిన ఆనందాలు పట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ పట్టి ఆయన బయలుపరిచిన సంగతులు చెప్పడానికి నేను చాలా ఇష్టపడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇక్కడ నిలబడే ఈ సంగతులు మీకు తెలియపరిచాను ప్రియులారా. ఎందుకంటే ఎంత ఐక్యతగా ఉన్నారు చూడండి. బ్రదరు పాస్టర్ ప్రభాకర్ గారు చాలా ప్రేమిస్తారండి, నన్ను చాలా ప్రేమిస్తారు. నన్నే కాదు, నాకు అప్పచెప్పిన పరిచయానికి కూడా ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు, ఏదో పాస్టర్ గారి గురించి నేను గొప్ప చేసి మరొకసారి నన్ను పిలుస్తారని కాదు కానండి. ఏమంటే వాడుకోవాలంటే, నేను వాడబడాలంటే ఎవరి చిత్తం ఉండాలి? అందుకే ఒక పాట ఉంది, ఇప్పుడు పాట పాడే సమయం కాదు. వాడుకో, నేను వాడుకోకముందే నన్ను వాడుకో. నేను వాడబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని సంకల్పం ఉంటే పాస్టర్ ప్రభాకర్ గారు ఏంటంటే ప్రపంచమంతా తిరిగి వస్తాను నేను. నన్ను ఈయన పిలాలా? నన్ను పిలుస్తున్న వాడైతే నమ్మదగిన వాడు కాదంటయ్యా. ఏమిస్తే ఆయన రుణము నేను తీర్చుకోగలుగుతాను? నా జీవితాన్ని సజీవ యాగముగా ఆయన సేవకు సమర్పించుకొని ఆయన బిడ్డగా ఉండాలన్న ఆశతోటే ఈ స్థలానికి నేను రావటం జరిగింది ప్రియులారా. కనుక ఇటువంటి సంగతులు మీకు చాలా నేను చెప్పొచ్చు ప్రియులారా. ఎందుకు ఆయన నన్ను అంతగా ప్రేమిస్తారు? చూసారు, సంఘ బిడ్డలను ప్రేమించినప్పుడు కూడా ఏమంటే నాకున్న సంకల్పం, ఆయనకున్న సంకల్పం ఏంటంటే మనం అందరం కూడా ఒక కుటుంబం. అలాగనుకుంటున్నారండి? అలాగ అనుకునే ఇది నాకు ఈ సమయం ఇచ్చాడు. అలా అనుకుంటున్నారని అన్న చూడు, అది చాలా తప్పు. అనుకుంటున్నారు ఆయన. మనం కలిసి నెహెమ్యా వలె ఈరోజు సంఘంలో కూడా అంటే మీ సంఘం బ్రదర్, మా సంఘం బ్రదర్. మరి అన్న ఆధ్యాత్మికమైన జీవితం, నా జీవితం ఏ రోజుని పరిచయం ఉందో నాకు తెలియదు, కానీ ఎవరి ద్వారా పరిచయం చేస్తుంది సమూయేలు గారు మాత్రం అనుకుంటారు. తెలంగాణ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగా ఆంధ్ర నా సహించుకోవట్లేదు సుమా. ఆంధ్రలో ఎవరు ఉన్నారండి? రారా బయటికి రాని సంగతి చూస్తున్నారండి. ఎందుకో తెలియదు కానీ ఇలా తెలంగాణ ప్రాంతం పట్ల దేవుడు నాకు బహుగా చాలా చాలా చాలా, అందుకే వెళ్ళినప్పుడల్లా 15 రోజులైనా సరే ఆ ప్రాంతానికి వెళ్తాను. ఈసారి వెళ్ళినప్పుడు 15 రోజులు ఫ్యామిలీతో వెళ్తాను. ప్రభువునికి ప్రియుల అన్న ఎప్పుడు కూడా మనం కలిసి మనం పనిచేయాలి. మీరు కూడా మాతో కలిసి పనిచేయాలి. నిజంగా చెప్పాలంటే మీకు అంటే అన్నగారికి అప్పచెప్పిన పరిచర్యలో నా పరిచర్య అసలు కనపడదండి. ఏదో నాకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి అండ్ సత్యాన్ని గ్రహించినటువంటి నేను సర్వసత్యములో నిలబడి, దేవాన్న గారు కూడా తెలిసిన పరిచర్య గురించి, సర్వసత్యములో నిలబడి ఆ 4 గోళ్ళలో ప్రీచోలు 4 గోళ్ళ మధ్యలో నాకు ఉన్నటువంటి సమయాన్ని దేవుడు కొరకు సద్వినియోగం చేసి నాకు కూడా పరలోకము కావాలి. పరలోకము కావాలంటే ప్రభువు చెప్పిన సంగతి ఏంటంటే నాకిలాగా బ్రతకాలి అని చెప్పిన సంగతిని మనసులో పెట్టుకుని ఆయన తర్వాత గొప్పగా బ్రతికినటువంటి అపోస్తులలో ప్రప్రథమగా పౌలు గారిని మనసులో పెట్టుకుని నాకున్న ఆసక్తిని బట్టి ఏదో చిన్నపాటి సేవ చేస్తున్నానండి. కానీ అన్న పెద్దగా మాట్లాడుతాను నా గురించి. అన్న మనం అందరం కలిసి, ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే పాఠం చివరిలోనే మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించిందండి. నేను అసలు ప్రార్థన గురించి చెప్పాలనుకున్నాను. నాకు అన్న సమయం ఇస్తాడో నాకు తెలుసు. సమయం ఇవ్వకపోయినా పర్లేదండి. నేను ఇక్కడ నిలబడినా చాలు, నాకు మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం. నేను నిలబడినా చాలు మీకు కదా, పరిశుద్ధాత్మలు ఉన్నవాడిని చూస్తే చాలండి. అయితే అన్న అయితే ప్రియులారా, మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ కుటుంబాన్ని చూడు ఎంత బాగున్నారో. నేను ముగింపులోకి వస్తున్నాను. కుటుంబం అంతా చూడు ఎలా ఉందని దేవుడు చూపిస్తున్నాడు. ఒక తల్లి గర్భాన్ని వచ్చారంటండి మీరు అందరూ. ఒక తండ్రి గర్భాన్ని వచ్చారా? ఒకే గ్రామంలో పుట్టారా? ఒకే ప్రాంతంలో ఎదిగిన వారా? ఒకే స్కూల్లో చదువుకున్నటువంటి వారా? ఒకే వయసు కలిగినటువంటి వారా? తారతమ్యాలు చాలా ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి నా ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని అందరినీ చూస్తుండే ఇది దేవుని కుటుంబం, ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పంలో మీరందరూ బలవంతులు కావాలి. యవనస్తులను చూస్తుంటే నాకు ఎంత ఆనందం ఉంది. ఎంత బాగా చేస్తున్నారు పని. అన్నలాగా కూర్చోబెట్టారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. నేను పొగట్లేదు నేను శుభ, పొగుడుతూ ఉంటే చాలా జాగ్రత్త సేవకులు చెప్పినట్టు గడ్డి తినిపిస్తారు. అప్పుడు చూడు చేస్తున్నాను, అభినందిస్తున్నాను. లోపల ప్రేమించడం కంటే తప్పు చేస్తే కూడా అలాగే గద్దిస్తాను నేను. అంటే ఒక సైడ్ ప్రేమనే చూస్తున్నారు, దేవుడు ప్రేమని. దేవుడు కోపాన్ని కూడా మనం చూడొచ్చు కదంటండి. అలాగే నేను కోపడతాను అంటలేదు.
కనుక ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చూడండి, దేవుని యొక్క సంకల్పము కుటుంబాల పట్ల బహుగా ఉంది. కనుక సత్యాన్ని ఎరిగినటువంటి మనము సర్వసత్య స్వరూపుడైన దేవుళ్ళలో ఉన్నటువంటి మనము మన పిల్లలను కూడా ఇలాంటి తరగతులు, బైబిల్కి సంబంధించినటువంటి తరగతులు కానీ, పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని నేర్పించే విషయంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ వారిని అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారంగా అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుటందును ఎడతెగక ప్రార్థన యందును పెంచే కుటుంబాలుగా మనం ఉండి తండ్రి ఆనందపడే కుటుంబంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నా మాటలు ముగిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఈ దినాన్ని మీ దీనదాసుడైన నన్ను ఈ స్థలంలోకి నడిపించిన మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకున్నారు. మీరు ఏది చెప్పమన్నారో అది చెప్పడానికి సహాయం చేశారు. ఇంకా ఇటువంటి అనేకమైన సంగతులు నాకు నేర్పించి, మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న గూఢమైన సంగతులు నాకు చూపించి, మీ సాత్వికుడు దీన మనసు గల క్రీస్తు ప్రభువు దగ్గర కూర్చుని ఇటువంటి అనేక మంది నా సహోదరులకి నేర్పించే భాగ్యాన్ని ఇచ్చింది. ఈరోజు మీ పిల్లలు విన్నటువంటి ఈ మాటల్ని వారి జీవిత కాలమంతా ఈ పాఠముగా తీర్చుకొని వారి బలపడి వారి కుటుంబాలను బలపరిచి, అయా మీకు కుటుంబములుగా చక్కగా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పచెప్తూ, నాకు సమయం ఇచ్చిన మీ సేవకును కూడా మీ చేతులకు అప్పచెప్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మే గాడ్ బ్లెస్ యు మై బ్రదర్. థ్యాంక్ యూ. మన మధ్యలో తమ్ముడు రవి, ఫ్రీ జోన్ రవి అన్న సంఘంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడి చేత వాడబడుతున్నాడు. తమ్ముడు నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. నేను తమ్ముడు తన దేవుని కృప చేత దేవుడిచ్చిన జ్ఞానంతో మాట రాసి విడుదల చేస్తున్నాడు. ఈరోజు అన్న సంఘంలో విడుదలైంది. ఈ రోజున మన దగ్గర కూడా ప్రార్థన చేసి ఆ వీడియోని మీకు చూపించి పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి మాణిక్యం నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. రవి ఆయన పరిచర్య కొరకు ఇంకా సంఘంలో సేవకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ఆ పాట కొరకు, ఆ పాట ద్వారా దేవుడు మహిమపరచబడినట్టుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రము, స్తుతులు నాయన. ఒకసారి నీ సన్నిధానములు వచ్చండి, నీ పిల్లలమైన మేమందరం వచ్చండి, మమ్మల్ని నిలబెట్టుకొని ఇంతవరకు నీ దాసుల ద్వారా కూడా తండ్రి చక్కని వాక్యం ద్వారా మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మరి ముఖ్యంగా విశేషంగా తండ్రి యవనస్తులు తండ్రి, యవనస్తుని తండ్రి ప్రభా, నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత ప్రభా నీవు ఏర్పరచుకొని ఎన్నుకొని తండ్రి, నీవిచ్చిన జ్ఞానము చేత, నీ తెలివి చేత, నీ బుద్ధి చేత ప్రభా చక్కని నాయన ప్రతి గానములను పాడుటకు చూపిన కృపకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దానిని తండ్రి ఆ రీతిగా ఆ విధముగా తండ్రి నీ వాడుకోబోతున్నందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అనేక జనముల మధ్య అనేకులకు తండ్రి ప్రభా అది అందించి, అది విని, అది గ్రహించి ఎంతో సంతోషం, ఆనందం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, సమాజంలో, సంఘంలో ఉన్నట్టుకు నీ కృపని సహాయం చేత ప్రభా దాన్ని విడుదల చేసినందుకు యేసు పరిశుద్ధ దివ్య నామమున నిన్ను అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా చక్కగా ప్రార్థించినటువంటి ప్రియులకు వందనాలు. అలాగే మన సహోదరుడు అయినటువంటి రవి గారి విషయంలో దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఏమండి, ఒక ఆత్మీయుని సంపాదించుకోవటం అన్నది చాలా గొప్ప విషయం అండి. ఒక ఆత్మీయుని సంపాదించుకోవటం అన్నది చాలా గొప్ప విషయం. కనుక మన సంఘంలో ఇటువంటి సహోదరుడిని ఏమంటే దేవుడు ఇటువంటి తలంతుతో వాడుకున్నటువంటి వెంటనే మనకి ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తూ, ఇది 2వ పాట అండి. యెషయా గ్రంథములో నుంచి 53వ అధ్యాయంలో నుంచి ఒక్కొక్క మాటను తీసుకుని పాట కట్టి తన టోన్ తోటనే 30,000 రూపాయలు తన ఖర్చుతోటే ఈ పాటని చక్కగా తమ్ముడు చిత్రీకరించడానికి, సువార్త ద్వారా అనేక మందులు మాట్లాడడానికి దేవుడిచ్చిన తలంతను బట్టి ఒక ఆత్మీయ సంఘ సేవకుడుగా నేను ఎంతగానో సంతోషిస్తూ, మన ఆత్మీయ సహోదరుడు ఇచ్చిన తలంతును బట్టి మనమందరం ఒకసారి చెప్పడం కూడా దేవుని మహిమపరచాలి. మరి ప్రాముఖ్యంగా ఈ దినాన్ని ఈ స్థలంలోకి వచ్చి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థలంలో మనకిచ్చినటువంటి కుటుంబంలో దైవజనుల యొక్క సహకారంతో మరి ప్రార్థన ఇక్కడ విడుదల చేయడానికి నేను బహుగా సంతోషిస్తూ ఉన్నాను. మరొక చిన్న ప్రార్థన మన దైవజనులు అయినటువంటి పాస్టర్ ప్రభాకర్ గారు
ప్రార్థన చేసిన తర్వాత ఈ పాట విడుదల చేద్దాం. ఏమండి? ప్రార్థన చేసిన తర్వాత ఈ పాట విడుదల చేద్దాం. దేవునికి మహిమ కలిగిన గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దైవజనులకు నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సేవకుని దగ్గరే ఉన్నాను. 6 సంవత్సరాలు అక్కడ సేవకుని దగ్గర ఎదిగానండి నేను. అయితే అక్కడి నుంచి నేను దుబాయ్ ప్రాంతం రావడానికి జరిగింది. ప్రభు మరలా సేవకుని దగ్గర ఇక్కడ కూడా నన్ను ఆత్మీయంగా వాక్యం ద్వారా ప్రోత్సహించడం, బలపరచడం అనేది ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. దానిని బట్టి కేవలం సంఘంలో ప్రోత్సాహాన్ని బట్టి, ప్రార్థనను బట్టి నేను పాటలో వ్రాయటం జరిగిందండి. ఇది 2వ పాట. ఇది మొదటి పాట కూడా కేవలం సంఘ ప్రార్థన ప్రోత్సాహమే. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఏమీ ఇలాగా రాయాలని కానీ లేదా ఈ విధమైనటువంటి పరిచర్య నాలో ఉన్నదని నేను గమనించలేదు. అయితే ప్రభు కృపను బట్టి ఈ దుబాయ్ ప్రాంతానికి నడిపించబడి ఇక్కడ సంఘ ప్రోత్సాహం ద్వారా దైవజనులు ప్రార్థనా సహకారంతో నన్ను నాలో ఉన్నటువంటి ప్రభు పెట్టిన తలాంతుని నాకు గుర్తు చేసి మరి ప్రార్థన ద్వారా దేవుడి విధంగా బలపరుస్తున్నారు. కాబట్టి నా గురించి ఇంకా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనమని, దేవుని పరిచర్యలు ఇంకా ఎదరికి వృద్ధులకు రావాలని, కేవలం దేవుని పరిచర్యలు శారీరకంగా కాదు. శారీరకంగా ఎలా ఉన్నా పరలోక రాజ్యం అంటే ఆత్మీయంగా మనం బాగుంటే శారీరకంగా ఎలా ఉన్నా పర్వాలేదు. కాబట్టి మెయిన్ ఆత్మీయంగా మనం 100% బాగోవాలి. అలా ఉన్నట్లయితేనే పరలోక రాజ్యం మనం. కాబట్టి ఆత్మీయంగా ఒక సమృద్ధి కలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి యథార్థతతో ఎదగాలి. కాబట్టి అటువంటి యథార్థత కలిగిన జీవితాన్ని ప్రభువు నాకు అనుగ్రహించలాగున ఇంకనూ అనేకమైనటువంటి పాటల ద్వారా ప్రభువును మహింపరిచే వానిగా దేవుడు నన్ను తయారు చేయాలని, ఆ చక్కటి జ్ఞానాన్ని ప్రభు నాకు ఇవ్వాలని మీ అందరి అనుదిన ప్రార్థనలో ఒక్కసారి దేవుని గురించి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదైన గొప్ప దేవ, శ్రేష్టమైన రాత్రి మీ సన్నిధిలో ఉండే కృపనిచ్చినందుకు వందనాలు. మీ దాసుని నిలబెట్టుకుని మీ శ్రేష్టమైన సంగతుల్ని మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. అయ్యా సర్వశక్తిమంతుడైన మా ప్రభునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా తమ్ముడు రవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి కృపావరాన్ని అయ్యా నీ కృపలో ప్రజ్వలింప చేయించు ఉండగా తమను ఇంకనూ అత్యధికంగా మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రసాద్ రావణతో కలిసి నీ పరిచయలో కొనసాగుతూ ఉండగా అనేక ఆత్మల రక్షణార్థమై తమని గొప్ప సాధనంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి 2వ పాటను బట్టి నేను స్తుతిస్తున్నా. అయ్యా ఇది ఈ రోజున విడుదలవుతూ ఉండగా నాయన మీ కృప చూపండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా నీ ఆత్మచేత నింపండి, నీ ప్రేమతో నింపండి. సిలువ